అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1 డిస్కస్ చేయబోతున్నాం. ఇదే విధంగా 10 పార్ట్స్ వస్తాయి. ఈచ్ పార్ట్లో 10 క్వశ్చన్స్, ఇన్ టోటల్ 100 క్వశ్చన్లు ఫర్ జావా ఇంటర్వ్యూ. ఈ పర్టికులర్ పేజ్ని మీరు ఈజీగా వంశీ భవాని వెబ్సైట్ అండ్ వంశీ భవాని యాప్లో యాక్సెస్ చేయొచ్చు. సింప్లీ హెడ్ ఆన్ టు vamsibhavani.in అండ్ మీకు నచ్చిన ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. రీసెంట్గా నేను సి లాంగ్వేజ్ ఈబుక్ని కూడా లాంచ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దిస్ అవుట్ టు. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పేజ్, మీరు పైన బ్లాగ్ సెక్షన్లోకి వెళ్ళండి అండ్ ఆ బ్లాగ్ సెక్షన్లో యూ విల్ ఫైండ్ దిస్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1. క్లిక్ ఆన్ దట్, ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, గ్రేట్. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్స్ అండ్ డాట్ ఈక్వల్స్ ఫంక్షన్ ఇన్ జావా? మీకు కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ బేసిక్గా ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ని కంపేర్ చేయడానికి, చెక్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. అండ్ డాట్ ఈక్వల్స్ అనేది బేసిక్గా కంటెంట్ ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేసేందుకు వాడుతూ ఉంటాం. అర్థం కాలేదా? ఒకవేళ నేను లెట్స్ సే ఎక్స్ ఈక్వల్ టు వై అని పెడితే, ఈ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే రెఫరెన్స్ చెక్ చేస్తుంది. ఓకే, ఎక్స్ అండ్ వై యొక్క రెఫరెన్స్ ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. రెఫరెన్స్ అంటే ఏంటి? అడ్రస్ అనమాట. ఓకే, వైల్ డాట్ ఈక్వల్స్ ఏం చేస్తుంది అంటే కాంటెంట్ని చెక్ చేస్తుంది. లెట్స్ సే ఐఎమ్ చెకింగ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఎక్స్ డాట్ ఈక్వల్స్ వై. ఓకే, అప్పుడు ఇదేం చేస్తుందంటే ఎక్స్లో ఉన్న కాంటెంట్ అండ్ వైలో ఉన్న కాంటెంట్ సేమా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఓకే, సో ఎక్కువగా ఆర్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్స్ ఈక్వల్స్ వై అంటే డాట్ ఈక్వల్స్ ఫంక్షనాలిటీ యూజ్ చేయడమే సేఫ్. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలీమార్ఫిజం. మీకు చాలాసార్లు చెప్పాను, పాలీ అంటే మెనీ, మార్ఫిజం అంటే వేస్ అనమాట, ఫార్మ్స్. ఒక రకంగా మెనీ ఫార్మ్స్లో ఒక ఎంటిటీని మీరు రిప్రజెంట్ చేస్తే దాట్స్ పాలీమార్ఫిజం. సో మనకి జావాలో పాలీమార్ఫిజం క్యాన్ బి అచీవ్డ్ బై టూ థింగ్స్. ఒకటేమో మెథడ్ ఓవర్లోడింగ్, ఇంకొకటేమో మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, అగైన్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? దెర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ దాట్, వీల్ డిస్కస్ దాట్. ఓకే, ఎనీవేస్ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. వాట్ ఈస్ స్టాటిక్ కీవర్డ్ యూజ్డ్ ఫర్ ఇన్ జావా? బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బూట్ క్యాంప్ ఒక ఎన్ఎస్టిసి అఫిలియేటెడ్ పార్ట్నర్ కూడా. దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ వాళ్ళ డెమో స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఎందుకు అటెండ్ అవ్వాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి? మీకు డేటా సైన్స్ ఇండస్ట్రీ గురించి ఒక ఓవర్వ్యూ తెలుస్తుంది. ఒక జాబ్ ల్యాండ్ అవ్వాలి ఈ ఫీల్డ్లో అంటే దానికి పాత్ తెలుస్తుంది. దాంతోపాటు మీకు Q&A సెషన్ ఉంటుంది అండ్ ఎక్స్క్లూసివ్ రివార్డ్స్ కూడా ఉంటాయి అట్ ది ఎండ్. సో యూ కెన్ డెఫినెట్లీ బుక్ అ స్లాట్. ఇక్కడ ఫామ్ ఉంది, ఈ ఫామ్ని ఫిల్ చేసి యూ కెన్ బుక్ అ స్లాట్. వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్లో చదివి ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. నౌ మీ ద్వారా చేయించే ప్రాజెక్టులు ఏంటి అంటే COVID-19 ప్రొటెక్షన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్ అనమాట. నాట్ జస్ట్ దిస్, దెర్ ఆర్ లాట్ మోర్ ప్రాజెక్ట్స్ దట్ యూ విల్ బి డూయింగ్. సో యూ కెన్ జస్ట్ స్క్రోల్ దిస్ అండ్ లుక్ అట్ ది డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటున్న వేరియస్ హైరింగ్ పార్ట్నర్స్. అండ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి వాళ్ళ ప్లస్ పాయింట్స్ అంట. మీకు స్కాలర్షిప్స్ అప్ టు 30K అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతి మంత్ కూడా కరికులం అప్డేట్ చేస్తూ ఉంటారంట. సో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బుక్ అ స్లాట్. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఇట్స్ జస్ట్ అ క్లిక్ అవే. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, static is used to declare a class level variable or method that belongs to the class rather than instances of the class. Okay, it allows access without creating an instance of the class. అర్థం కాలేదా? గైస్, మనకి జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎస్ ఆర్ నో? సో మీరు ఈ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ అండ్ 2 మెథడ్స్ని అంటే ఫంక్షన్స్ని క్రియేట్ చేశారనుకుందాం. ఓకే, వీటిని మీరు కాల్ చేయాలన్నా, దీన్ని వాడాలన్నా ఆర్ వీటిని కాల్ చేయాలన్నా మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ని మీరు ఏం చేస్తారు? కాల్ చేస్తారు. ఎందుకు? బికాజ్ ఈ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ
మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ స్పెసిఫిక్ టు ఆబ్జెక్ట్. లెట్స్ మీరు ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అని చెప్పి 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే లెట్స్ దీంట్లో వేరియబుల్స్ ఆర్ వేరియబుల్ 1 అండ్ వేరియబుల్ 2. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ 1కి వేరియబుల్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2కి వేరియబుల్ 1 రెండు సేమ్ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. దీనికి వేరియబుల్ 2 అండ్ దీనికి వేరియబుల్ 2 అగైన్ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ఈ స్టాటిక్ కీవర్డ్తో క్రియేట్ చేసిన ఏవైతే ఎంటిటీస్ ఉంటాయో దే ఆర్ కామన్ టు ఆల్ ది ఆబ్జెక్ట్స్. అవి క్లాస్ లెవెల్ అనమాట. విడిగా స్టాటిక్ కాకుండా వాడితే, స్టాటిక్ లేకుండా క్రియేట్ చేస్తే దే ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్. ఓకే, అందుకే ఇక్కడ మీకు చూస్తే ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ వితౌట్ ఇన్స్టాన్షియేటింగ్, అంటే ఇన్స్టెన్సెస్ అక్కర్లేదు. ఇక్కడ ఇన్స్టెన్స్ అంటే బేసిక్లీ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ని మీరు ఇన్స్టెన్స్ అని కూడా పిలవచ్చు. అందుకే ఆబ్జెక్ట్ క్రియేషన్ని మనం జావాలో ఇన్స్టాన్షియేషన్ అంటాం. ఓకే, నౌ గ్రేట్. సో ఈ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ వితౌట్ స్టాటిక్ ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్ ఆర్ ఇన్స్టెన్స్ లెవెల్, కానీ స్టాటిక్ వాడితే మాత్రం దే ఆర్ క్లాస్ లెవెల్. కాబట్టి ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్నిటికీ ఈ స్పెసిఫిక్ ఎంటిటీ కామన్గానే ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా వీటిని డైరెక్ట్గా క్లాస్ నేమ్ని యూస్ చేసి వాడుకోవచ్చు. గాట్ ఇట్? గ్రేట్. మూవింగ్ ఆన్. హౌ డస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వర్క్ ఇన్ జావా? Exceptions are handled using try, catch, finally blocks. The try block contains the code that might throw an exception. Catch block handles the exception. Finally block executes whether an exception is caught or not. చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఇంగ్లీష్లో, బట్ తెలుగు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడ్ రాశారండి. ఓకే, ఈ లైన్ ఆఫ్ కోడ్ రాశారు. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎక్సెప్షన్ త్రో చేయగలదు అని మీరు భావిస్తే దీన్ని మీరు ట్రై బ్లాక్లో పెడతారు. ఓకే, ఒకవేళ ఎక్సెప్షన్ త్రో చేస్తే నెక్స్ట్ రాసిన క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళి ఆ క్యాచ్ బ్లాక్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ త్రో చేయకపోతే కిందకి వెళ్ళిపోతుంది. బట్ మీరు ఇక్కడ ఇంకొక బ్లాక్ విచ్ ఈస్ ఫైనలీ రాస్తే, ఇఫ్ యూ రైట్ ఫైనల్లీ హియర్, ఓకే, వెదర్ ఆర్ నాట్ ఎక్సెప్షన్ త్రో చేసినా త్రో చేయకపోయినా ఈ ఫైనల్ బ్లాక్లో రాసిన కోడ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాట్స్ వాట్ ఇట్ మీన్స్. గ్రేట్. Differentiate between hash map and hash table in Java. Again, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. హ్యాష్ మ్యాప్ ఈజ్ నాట్ synchronized and allows null values, while hash table is synchronized and does not allow nulls. Now, what is synchronized? మనకి జావాలో థ్రెడ్స్ ఉంటాయి కదా. ఒకవేళ మల్టిపుల్ థ్రెడ్స్ కనుక సింగిల్ ఎంటిటీని కామన్గా యాక్సెస్ చేయగలిగితే దాన్ని సింక్రనైజ్డ్ అంటాం. కాబట్టి హ్యాష్ మ్యాప్ ఆబ్జెక్ట్స్ని మల్టిపుల్ థ్రెడ్స్ సేఫ్గా యాక్సెస్ చేయలేవు, వైల్ హ్యాష్ టేబుల్ ఆబ్జెక్ట్స్ని మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేయగలవు. రెండు డిఫరెన్స్. దీంట్లో నల్ వాల్యూస్ ఆర్ అలౌడ్, దీంట్లో అలౌడ్ కాదు. దట్స్ ఇట్. ఓకే, హౌ డస్ ఈక్వల్స్ మెథడ్ వర్క్ ఇన్ జావా అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఓవర్ రైడ్? హౌ డస్ ఇట్ వర్క్కి ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ యూస్ టు కంపేర్ ది కంటెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఫర్ ఈక్వాలిటీ, నాట్ ది రెఫరెన్సెస్. ఓకే, దాన్ని ఓవర్ రైడ్ ఎందుకు చేయాలి అంటే వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు డిఫైన్ క్లాస్ లెవెల్ బిహేవియర్? చాలా సింపుల్ అండి. బికాస్ మీ పేరెంట్ క్లాస్లో ఈక్వాలిటీ అండ్ చైల్డ్ క్లాస్లో ఈక్వాలిటీ డజంట్ మీన్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో లెట్స్ సే యూ హ్యావ్ 2 classes, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. దీంట్లో ఈక్వల్స్ డిఫైన్ చేశారు. దీంట్లో ఓవర్ రైడ్ చేయకపోతే ఏమవుతుంది? అండ్ లెట్స్ సే బి ఈజ్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెడ్, అంటే బి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఏ అనుకుందాం. ఓకే, నా లెట్స్ సే మీరు ఏలో ఈక్వాలిటీ అంటే ఆ ఏ క్లాస్లో ఉన్న ఐడీస్ ఈక్వల్ అయితే చాలనుకుందాం. బట్ బి క్లాస్లో ఐడి అండ్ ఐడితో పాటు నేము రెండు ఈక్వల్ ఉంటేనే ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వల్ అనే బిహేవియర్ అనుకుందాం. సో ఆ కేసులో మీరు ఆబ్వియస్లీ ప్రీవియస్ బిహేవియర్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేరు. యూ నీడ్ టు ఓవర్ రైడ్ ఇట్. ఓకే, గ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ కీవర్డ్ ఇన్ జావా? సూపర్ కీవర్డ్ మీకు తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ టు రెఫర్ టు ద సూపర్ క్లాస్ విచ్ ఇస్ ద పేరెంట్ క్లాస్. ఆ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ ఆర్ ఫీల్డ్స్ని ఇన్వోక్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా we use super అనే కీవర్డ్. హౌ డస్ గార్బేజ్ కలెక్షన్ వర్క్ ఇన్ జావా? గార్బేజ్ కలెక్షన్ అనేది అగైన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీకు ఏమవుతుందంటే జావాలో మనకి అన్రీచబుల్ ఆర్ వాడని ఆబ్జెక్ట్స్ యొక్క మెమరీ ఫ్రీ అవ్వదు, కాబట్టి వాటిని రీక్లెయిమ్ చేసి ఫ్రీ చేసే బాధ్యత
గార్బేజ్ కలెక్షన్ది, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ జావా 2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్ కీవర్డ్? మీరు ఎక్స్ప్లిసిట్గా ఒక ఎక్సెప్షన్ని త్రో చేయాలి అనుకుంటే త్రో అంటారు, అండ్ ఈ త్రోస్ అనేది మీరు మెథడ్ పక్కన రాస్తారు. ఎందుకు రాస్తారు? ఈ మెథడ్ ఒక ఎక్సెప్షన్ త్రో చేసే అవకాశం ఉంది అని చెప్పడానికి. ఓకే, హౌ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మెథడ్ ఓవర్ రైడింగ్? సి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ క్లాస్లోనే మల్టిపుల్ మెథడ్స్ని మీరు సేమ్ పేరుతో క్రియేట్ చేస్తారు, జస్ట్ వాటి యొక్క పారామీటర్స్ వేరుగా ఉంటాయి. లెట్స్ సే మీకు ఏరియా కావాలి. ఓకే, యూ వాంట్ టు ఫైండ్ ద ఏరియా అని చెప్పి 4 ఫంక్షన్స్ క్రియేట్ చేసి 4కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేస్తారు. ఎందుకు? బికాస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr². సో మనకు కావాల్సింది 6 మాత్రమే. ఏరియా ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, రెక్టాంగిల్ ఉందనుకుందాం, దానికి లెంత్ బ్రెత్ 2 కావాలి. సో వీ నీడ్ 2 పారామీటర్స్. సో ఆ విధంగా ఒకవేళ ఎక్స్పోజ్ చేస్తున్న ఫంక్షనాలిటీ సేమ్ బట్ కావాల్సిన రిక్వైర్మెంట్ పారామీటర్స్ డిఫరెంట్ అనుకుంటే ఈ విధంగా మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తారు. ఓవర్ రైడింగ్ అంటే సింపుల్, మీరు ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ పేరెంట్ మెథడ్ కూడా మనకి ఇన్హెరిట్ అవుతుంది. దాని బిహేవియర్ని చేంజ్ చేయాలనుకుంటే మీరు దాన్ని ఓవర్ రైడ్ చేస్తారు, దాని యొక్క బిహేవియర్ని రీడిఫైన్ చేస్తారు. దాట్స్ ఇట్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో 2. పార్ట్ 2 కావాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆబ్వియస్లీ ఐ విల్ మేక్ అ వీడియో, బట్ మీరు రిక్వెస్ట్ చేస్తే ఆర్ కమెంట్ చేస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.